తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సంపత్ నగర్లో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూటమి నాయకులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పర్యటించారు. సంపత్ నగరంలో ధాన్యం రాసులు పరిశీలించి రైతుల సేవా కేంద్రాలు కొనుగోలులో తీరును ఆరా తీశారు. రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు అమ్మిన ధాన్యానికి డబ్బులు జమ అవుతున్న పరిస్థితులు, సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 4 గంటల్లోనే అలాగే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ ఎన్జీఓ హోంలో సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఈశ్వరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పిపిపి విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. మావోయిస్టులతో చర్చలు నిర్వహించి ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సంభవ్ వెంటనే నిలిపివేయాలని ఆయన అన్నారు. స్థానిక సంస్థ బీసీ ఎన్నికల్లో బీసీలకైతే 42% రిజర్వేషన్ కల్పి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు రైతుల పక్షపాతి అని, ఎన్నికల హామీ మేరకు ఇప్పటివరకు రైతులకు 14,000 రూపాయలు అందజేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశంలో వివరించారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని వర్మ అన్నారు. కాకినాడ గోల్డ్ షాపుల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులైతే తనిఖీ నిర్వహించారు. నకిలీ హాల్మార్కులతో బంగారం వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయని, అలాగే నిబంధనలు పాటించినటువంటి పలు షాపులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. రాజమండ్రి కందుకూరి రాజలక్ష్మి మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించినటువంటి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఉమెన్ బాక్సింగ్లో పోటీల్లో పిఠాపురానికి చెందినటువంటి కాకాడ హరిణి కాంస్యం పథకం సాధించారు.